అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత గ్రంథం భూమి మీద మానవజాతి అంతటికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ యొక్క 66 గ్రంథాలు కలిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఇది దొరకడం మానవజాతి అదృష్టం. ఇది ఎవరికైతే దొరుకుతుందో వారు ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడెవరు, సత్యదేవుడెవరు అని పరిశీలించి పరిశోధించి తెలుసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. అంతేకాదు నరకం అంటే ఏమిటి, పరలోకం అంటే ఏమిటి అనే విషయాలు తెలుస్తాయి. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన శక్తి ఏమిటి, మనుషులను ఎలా రక్షిస్తాడు ఇత్యాది ప్రతి ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలుస్తుంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి, ఒక వ్యక్తి మీద, ఈ భూలోకం మీద, సంఘము మీద, భవిష్యత్తును గూర్చి ఆయన ఏం చెప్పాలనుకుంటాం ప్రతిదీ కూడా దొరుకుతుందన్నమాట. అయితే ఈ యొక్క 66 గ్రంథాలలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ గ్రంథాలలో యేసును గూర్చినటువంటి సత్యము, యేసును గూర్చిన సారాంశమును దేవుడు రాయించి మనకిచ్చాడు. పొందుకున్న మనం ధన్యులం ఈ గ్రంథాన్ని. ఆ సత్యాన్ని, సారాంశాన్ని కూడా మనం పొందుకోవాలి, సంపూర్ణ ధన్యులం అవుతాము. అయితే ఈ యొక్క గ్రంథాలలో యేసును గూర్చి వ్రాయబడినటువంటి సందర్భాలను నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. 66 గ్రంథాలలో 66 రకాలుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు కనబడతారు. ముఖ్యంగా ఈ రోజున ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో ఉన్నటువంటి యేసును గూర్చినటువంటి సంగతులను మనం తెలుసుకుందాం రండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు అని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దీనిని మోషే వ్రాసాడు. 13 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వము మోషే ఆయన మరి జన్మించినట్లుగా మనం చూస్తాం. అయితే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలను దేవుడు మోషేకు తెలియజేసి ఆయన ద్వారా రచింపజేశాడు. అలా రచింపజేసినటువంటి ఈ గ్రంథాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు కాపాడుతూ మనకు అందించడం కొరకు దీన్ని భద్రపరుస్తూ వచ్చాడు. మనం ఎంత ధన్యులం కదా, ఎంత గొప్ప ధన్యులము కదా. ఎందుకంటే ఈ గ్రంథం ఈరోజు మనకు దొరికింది. ఇన్ని సంవత్సరాలుగా, 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మాటలు, 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గ్రంథం. అయితే ఇక్కడ ఆదికాండంలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు కనబడుతున్నారు. 3:15లో ఇదే మాట నెరవేరింది, జరిగింది ఎక్కడ అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనాలలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ప్రవచన నెరవేర్పుగా మనకు కనబడతారు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతి కదా. అంటే ఈ మాట తెలియచేసి క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాలు, ఈ మాట రచించింది గ్రంథ రూపంలోనికి రావడం కొరకు మోషే ద్వారా క్రీస్తుకు పూర్వం దాదాపు 1000 సంవత్సరాల క్రితమే ఆయన వ్రాయించాడు. అయితే ఇప్పటికి మనం చూసుకుంటే ఈ మాట తెలియచేసి క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాలు, ఈ మాటలు గ్రంథస్థం చేసి దాదాపుగా 3000 సంవత్సరాలని మనం చెప్పుకోవాలి. అంటే క్రీస్తు శకం 2000, అంతకుముందు క్రీస్తుకు పూర్వం ఒక 1000 సంవత్సరాలు అనుకుంటే కూడా. అంటే ఈ మాటలను గ్రంథస్థం చేసి మనకు అందించాడు. మరి ఇందులో ఏముంది? ఈనాడు ప్రపంచవ్యాప్తముగా 250 కోట్ల మంది బైబిల్ చదువుతున్నారు. ప్రతి తరములో కూడా బైబిలే ఎక్కువగా అమ్మబడినటువంటి గ్రంథం. ఈరోజు మట్టు కూడా వరల్డ్ రికార్డ్ ఇది. ఇప్పటి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఇప్పటి వరకు కూడా దాన్ని ఏ గ్రంథం కూడా బ్రేక్ చేయలేదు. ఇది నిజమైన దైవ గ్రంథం అనడానికి ఇది ఒక నిరూపణ. అయితే ఈ గ్రంథము ద్వారా ఎంతోమంది దొంగలు, మోసగాళ్ళు, వ్యభిచారులు, పాపులు మారారు, నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుడు తనను గూర్చి ఆదికాండములోనే పరిచయం చేసుకుంటున్నాడు. దాని యొక్క నెరవేర్పుగా ఇక్కడ మనం చూస్తున్నాము. కన్యక గర్భవతి కుమారుని కన్నది. యెషయా కూడా ప్రవచించాడు ఈ మాటలను. అయితే మనం ఆదికాండమును గూర్చి చూస్తున్నాము గనక ఆదికాండములోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు
తనను గూర్చి తెలియచేసుకున్నాడు ప్రవచన రూపకముగా. దాని యొక్క నెరవేర్పు ఈ మాట తెలియచేసిన తర్వాత 4000 సంవత్సరాలకు నెరవేరింది. కన్యమరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించి గనుక ఈ గ్రంథము నిజమైన గ్రంథం. ఇందులో ఉన్న దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు, భూలోకాన్ని ప్రేమిస్తున్నాడు. గనుక ఆయనను నమ్మినటువంటి వారు ధన్యులు. ఆయన నమ్మడం వల్ల మన జన్మకర్మ పాపాలకు విముక్తి కలుగుతుంది. నరకము తప్పించుకోగలుగుతాము, స్వర్గము పరలోకం వెళ్ళగలుగుతాం, సత్యలోకం వెళ్ళగలుగుతాం. ఆయనను మిస్ అయినటువంటి వాళ్ళు చాలా ఘోరమైనటువంటి శిక్షను అనుభవించబోతున్నారు, నరక శిక్షను అనుభవించబోతున్నారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది. గనుక వెతకండి, ఆలోచించండి, పరిశీలించండి, పరిశోధించండి. నిజమైన దేవుడెవరు, నిజమైన దైవ గ్రంథం ఇది. ఈనాడు లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, దైవ గ్రంథాలుగా పిలువబడుతున్నాయి. ఈ లోకంలో కోటాను కోట్ల దేవతలు ఉన్నారు, దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ నిజ దేవుడెవరు, నిజ గ్రంథం ఏది అని మీరు మనస్ఫూర్తిగా వెతకండి, ఆలోచించండి, పరిశీలించండి, పరిశోధించండి, ప్రార్థన చేయండి. ఓ సృష్టికర్త అయిన దేవా, నీవు ఏ గ్రంథములో కనబడతావు, ఏ గ్రంథంలో దొరుకుతావు, నిన్ను గురించి ఎక్కడ రాయబడిందని వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. వెతకాల్సింది ఎక్కడ అంటే గ్రంథాలలో వెతకాలి, అక్కడ నిజమైన దేవుడు దొరుకుతాడు. గనుక బైబిల్ నిజమైన గ్రంథం, సత్య గ్రంథం. బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. ఇన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పి ప్రవచింపజేసి ఆ ప్రవచన నెరవేర్పుగా యాక్యురసీగా అట్లనే జరిగించబడింది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. బైబిల్ గ్రంథము ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నటువంటి గ్రంథం. ఈనాడు ఎంతోమంది దీని మీద బురద చల్లుతున్నారు. అయినా సరే దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యము, దీనికి ఉన్నటువంటి గొప్పతనము, దీనికి ఉన్నటువంటి శ్రేష్టత ఏమాత్రము తగ్గదు, తగ్గదు, తగ్గదు. ప్రతిరోజు ఈ గ్రంథం అమ్మబడుతున్నది. ప్రతిరోజు ఎంతోమంది జీవితాలలో వెలుగును నింపుతూనే ఉంది ఈ గ్రంథం. గనుక ఈ గ్రంథాన్ని మీరు కొనుక్కొని చదవండి, ప్రార్థన పూర్వకంగా చదవండి. ఇందులో ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఇది ఎంతోమందిని బ్రతికిస్తుంది. గనుక మనలను కూడా బ్రతికించాలి, బ్రతికిస్తుంది. గనుక ఈ ఆశీర్వాదం మీరు ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈ యొక్క దీవెన ఎవరికైనా రాకపోతే వారికి వీడియో షేర్ చేయండి, వారితో మీరు మాట్లాడండి ఈ సంగతులు. వారికి ఒక బైబిల్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు చదవమని చెప్పండి, చదివేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు బైబిల్ చదవండి, మీ జీవితం ధన్యమవుతుంది, ధన్యమవుతుంది. కనుక ఆది కాండంలో యేసును చూసాం, 66 గ్రంథాలలో ఉన్నటువంటి యేసయ్యను కూడా మనము ప్రతిరోజు పరిచయం చేసుకుందాము. మన అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఒక మాట ప్రార్థించుకుందామా? కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. 66 గ్రంథాలలో మీరు మమ్మలను గూర్చి నాయన జ్ఞాపకం చేసుకొని మాకు తెలియచేసుకోవడం కొరకు విషయాలన్నిటినీ చాలా స్పష్టంగా భద్రపరిచి రచింపజేసి మాకు ఇచ్చావు. మేము ధన్యులము స్వామి. అయ్యా, ఎంతోమంది ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు. వారిని రక్షించండి, వారిని ఆకర్షించండి. వారి జీవితంలో రక్షణ కార్యం మీరు జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మారుమనసు దయచేయండి. నిజదేవుడు, సత్యదేవుడు నీవని, సత్యగ్రంథం బైబిల్ అని తెలుసుకునే కృపను మీరు అనుగ్రహించండి. ఈ యొక్క 66 గ్రంథాలలో ఎక్కడెక్కడ నిన్ను గురించి రాయబడిందో ఆ సంగతులను తెలియచేసి నన్ను వీక్షిస్తున్నటువంటి మా విశ్వాసులకి, వీక్షిస్తున్నటువంటి మా సహోదరి సోదరులకి అందరికీ మీరు తెలియచేసి సత్యమందు ప్రతిష్ఠింపజేసి మీరే దీవించి మహిమ పొందమని. ఒకవేళ రక్షణ పొందని వారైతే, ఇప్పటివరకు నిజదేవుడు ఎవరో తెలియకుండా ఉన్నటువంటి వారైతే వారి జీవితంలో రక్షణ కార్యం జరుగునుగాక. అట్టి కృప మీరే దయచేసి దీవించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.